హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. సనాతన వాస్తు ధర్మం సామాన్యమైనటువంటి మానవుడి గురించి. ఈ శీర్షికలో మనం ఏంటంటే ఒక వాస్తు శాస్త్రం అనే నాలెడ్జ్ని ఒక ఇండివిజువల్ హౌస్కనే కాకుండా ఒక కమ్యూనిటీ హౌసింగ్ అంటే అపార్ట్మెంట్ కల్చర్కి కానీ, ఫ్లాట్ కల్చర్కి కానీ, లేదా గేటెడ్ కమ్యూనిటీకి కానీ, ఒక లేఅవుట్స్ వేయడానికి కానీ, విల్లాస్ వీటికి సంబంధించిన వ్యవస్థకి ఏ రకంగా వాడచ్చు అనేటటువంటి ఈ యొక్క సిరీస్లో భాగంగా ఇది మనకి 3వ భాగం అండి. అంటే 21.5 సెంట్లలో ఒక కామన్ మ్యాన్కి ఒక 625 ఎస్ఎఫ్టీ బిల్ట్ స్పేస్తో ఒక 2 బెడ్రూమ్స్తో ఒక కామన్ వాష్రూమ్తో చేసినటువంటి డిజైన్ అండి. ఇది కేవలం ఒక కాన్సెప్ట్ మాత్రమే. ఇట్లాంటి కాన్సెప్ట్స్ని ముందుకు తీసుకెళ్లవలసిన ఆగత్యం మనకు ఉందండి ఇవాళ. ఎందువల్లంటే ఇవాళ అపార్ట్మెంట్స్ అనేవి తీసుకునేటప్పుడు చుట్టూ సెట్ బ్యాక్స్ అనేది బిల్డర్స్ ఫాలో అవుతున్నారు. ఫ్లాట్కి మధ్య ఉన్నటువంటి కారిడార్ ఏదైతే ఉందో అది 2 మీటర్లు కానివ్వండి, 2.5 మీటర్లు కానివ్వండి, అదేవిధంగా ఫ్లాట్కి మధ్య మీటర్ కానివచ్చు, 2 మీటర్లు కానివచ్చు, ఈ సెట్ బ్యాక్స్ మాత్రమే ఫాలో అవుతున్నారు. కానీ ఒక ఫ్లాట్కి మధ్య ఎక్కువ స్పేస్ ఉంచడం ద్వారా ఒక యోని ఏదైతే ఉందో, ఇంటి ద్వారం ఏదైతే ఉందో దాని ముందు ఎంత ఎక్కువ స్పేస్ ఉంటే అంత ఎనర్జీ అనేది ఇల్లు తీసుకుంటుంది. ఏది ఒక మెయిన్ డోర్ ద్వారా ఆ యొక్క స్పేస్ ద్వారా మాత్రమే అవుటర్ ఎనర్జీ ఇంటి లోపలికి వెళ్తుంది. అలాగే ఎన్ని ఎక్కువ ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ చేసామా పర్ ఫ్లోర్, ఎన్ని యూనిట్స్ కట్టామా అని కాకుండా వీటిలో ఒక పబ్లిక్ స్పేసెస్ అని ఉంటుందండి. అంటే మన స్టైర్ కేస్ కానివచ్చు, ఎలివేటర్ కావచ్చు, వీటికి ఎక్కువగా స్పేస్ వదలడం ద్వారా ఒక లివబుల్ స్పేస్ లాగా ఒక 10 మంది వచ్చి ఆ ఫ్లోర్లో ఉన్నటువంటి 4-5 ప్లాట్లు వాళ్ళు వచ్చి కాస్త కూర్చొని కాలక్షేపం చేసుకునే విధంగా వేరే వాళ్ళ నడకలకి ఇబ్బంది లేకుండా ఉండడంతో పాటుగా అపార్ట్మెంట్ మొత్తానికి ఒక బ్రహ్మస్థానాన్ని క్రియేట్ చేసి ఆ యొక్క బ్రహ్మస్థానాన్ని ఈ యొక్క స్పేస్కి అట్రిబ్యూట్ చేయడం ద్వారా అందరూ హ్యాపీగా ఉంటారు. చక్కని వెంటిలేషన్ ఆ యొక్క స్పేస్ ద్వారా అన్ని ఫ్లోర్స్ వాళ్ళు తీసుకుంటారు. ఒక లివబుల్ వాతావరణం అనేది అక్కడ ఉంటుంది మిత్రులారా. ఇందులో భాగంగా ఈ యొక్క 5వ వీడియోలో మనం చెప్పబోయేది ఏంటంటే ఈ యొక్క 625 ఎస్ఎఫ్టీలో మనము ఫర్నిచర్ సిమ్యులేషన్ ఆ యొక్క ఫ్లాట్లో వేస్తే ఏ రకంగా ఉంటుంది అనేది ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది మిత్రులారా. ఇక్కడ మీరు చూడండి, మనం ఎంత నయనానందకరంగా ఈ యొక్క అపార్ట్మెంట్ కాంప్లెక్స్ తీసుకునేటప్పుడు మొత్తానికి మధ్యలో ఉన్న స్పేసు మనం ఈ యొక్క స్పేస్కి అట్రిబ్యూట్ చేసాం మిత్రులారా. చేసి చక్కగా అక్కడ ఒక బుద్ధ విగ్రహాన్ని పెట్టాము. అక్కడ అవసరం అనుకుంటే గణపతి విగ్రహాన్ని కూడా మనం పెట్టుకోవచ్చు. తద్వారా ప్రకృతి పరంగా వర్షం ఏదైనా వచ్చినప్పుడు ఆ యొక్క అభిషేకం లాంటిది జరుగుతుంది అనమాట. న్యాచురల్ ఫ్లో ఆఫ్ రెయిన్ కానీ, న్యాచురల్ ఫ్లో ఆఫ్ రేడియేషన్ కానీ, న్యాచురల్ ఫ్లో ఆఫ్ వెంటిలేషన్ ఎయిర్ అన్నింటి ద్వారా ఆ యొక్క మూర్తికి అభిషేకం జరుగుతుంది. తద్వారా ఒకసారి మీరు ఇది అబ్జర్వ్ చేయండి, ఎంత చక్కగా ఒక ఇండివిజువల్ హౌసెస్ మాదిరిగా మనము ఇది డిజైన్ చేశాము. సో ఇందులో నేను ఒక ప్లాట్ తీసుకొని ఈ యొక్క ప్లాట్లో కేవలం 625 ఎస్ఎఫ్టీ మాత్రమే తీసుకునేటప్పుడు ఇందులో ఫర్నిచర్ కూర్పు ఏ రకంగా ఉంది మీరు అబ్జర్వ్ చేయండి మిత్రులారా. ఈ ఇంటి లోపలికి వెళ్ళేటప్పుడు మనకి కారిడార్ అంటాము, లేదా ఫాయర్ అని చెప్తాము. ఆ యొక్క ఫాయర్ అనేది మనము కనీసము 7 అడుగులు ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ రకంగా లోపలికి ఎంటర్ కాగానే ఈ యొక్క 7 అడుగుల కామన్ ప్లేస్ అనేది ఇక్కడ మనం చూపెట్టాం మిత్రులారా. ఈ యొక్క 7 అడుగుల్లోంచి లోపలికి వెళ్ళినప్పుడు ఆ కారిడార్ నుంచే లివబుల్ స్పేసెస్ కానీ, కిచెన్ కానీ, బెడ్రూమ్స్ని కానీ యాక్సెస్ చేసే విధంగా ఈ యొక్క డిజైన్ అనేది చేయడం అనేది జరిగిందండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, అంటే ఒక 625 ఎస్ఎఫ్టీలో
ఎంత అర్థవంతంగా మనం ఈ డిజైన్ చేసామనేది ఇంపార్టెంట్. సో, ఇందులో మనము ఒక్కొక్క విభాగాన్ని మనము చెప్పుకుంటూ వద్దాం అన్నమాట. ఇక్కడ మీరు చూసినప్పుడు ఈ యొక్క ఫాయర్‌లోంచి వెళ్ళినప్పుడు మనం ఈ రకంగా ఒక కిచెన్ లోపలికి ఎంట్రీ అవుతాం మిత్రులారా. ఇక్కడ చాలా చిన్నదిగా అనిపించొచ్చు. కానీ ప్రాక్టికల్‌గా, ఫంక్షనల్‌గా ఒక చిన్న ఫ్యామిలీకి సరిపడే కిచెన్ ఇక్కడ ఏర్పాటు చేశాము. వారికి కావాల్సినటువంటి అన్ని అవసరాలని పొందుపరిచామండి ఈ యొక్క డిజైన్‌లో. మీరు అబ్జర్వ్ చేయండి. ఈ రకంగా లోపలికొచ్చినప్పుడు ఈ యొక్క కిచెన్ స్టాండ్ అనేది ఇచ్చాము. తూర్పున ఆగ్నేయం పక్కన వంట చేసుకునే పరిస్థితి ఇచ్చాము. కిచెన్‌లోంచి మనం ఒక వాష్ ఏరియా అనేది క్రియేట్ చేశాం. చూడండి. మనకి అందరూ ఒక సింక్ పెట్టి ఆ సింక్‌లోనే మన పాత్రలన్నీ మనం తోముకుంటాం అన్నమాట. కానీ ఇక్కడ ఇట్లాంటి పాత్రలు ఏమున్నా సరే ఈ యొక్క రీజియన్‌లో మనము తోముకునే పరిస్థితి మనం ఇచ్చాం మిత్రులారా. చూడండి. చక్కగా 4.5 అడుగులు తక్కువ కాకుండా మనం ఇవ్వడం అనేది జరిగింది. అదే రకంగా దాని యొక్క పొడుగు వెడల్పు కూడా చూసుకునేటప్పుడు ఒక మనిషి చక్కగా అంటే 4.5x3 ఈ యొక్క స్పేస్‌లో కిచెన్‌లో పాత్రలు ఏవైనా ఉన్నా సరే ఇక్కడ తోముకొని బట్టలు ఏదైనా ఆరేసుకునే వ్యవస్థ ఉంటే వాషింగ్ మిషన్ ఈ రకంగా పెట్టుకొని ఈ రకంగా ఇక్కడే బట్టలు ఆరేసుకునే వ్యవస్థని మనం చూపెట్టాం మిత్రులారా. చూడండి. ఈ రకంగా కిచెన్‌లోనే సింపుల్‌గా ఒక పొయ్యి చేసుకునే వ్యవస్థ, అదే రకంగా మనకి అంట్లు కడుక్కునే వ్యవస్థ, బట్టలు ఉతుక్కునే వ్యవస్థ అనేది. ఒక సామాన్య మానవుడికి ఇంకా అంతకంటే ఏం కావాలండి? అంటే ధర్మబద్ధంగా. అదే రకంగా మనకి ఈ కారిడార్ నుంచి నడిసొచ్చేటప్పుడు ఈ రకంగా మనకి ఒక స్పేస్ అనేది మనం క్రియేట్ చేసాం మిత్రులారా. ఈ యొక్క స్పేస్ ఈ యొక్క బెడ్‌రూమ్ గుండా మనం లోపలికొచ్చినప్పుడు ఓకే. ఓకే. ఈ యొక్క బెడ్‌రూమ్ కింద మనం లోపలికొచ్చినప్పుడు కనీస ఫంక్షనాలిటీ ఏంటి మిత్రులారా? ఒక బెడ్‌రూమ్‌కొచ్చినప్పుడు 2 డైరెక్షన్స్‌లో 2 కిటికీలనేవి ఇక్కడ పెట్టడం జరిగింది. చూడండి. 2 డైరెక్షన్స్ 2 కిటికీలు పెట్టడం జరిగింది. దక్షిణానికి ఓరియంటేషన్ చేసి దక్షిణం తలపెట్టి ఉత్తరం కాలు పెట్టుకునే విధంగా మనం ఒక మంచి బెడ్‌ని ఏర్పాటు చేశాము. వారికి ఒక క్లోజెట్ లాంటిది ఏర్పాటు చేశాం. అదే రకంగా దాని ఆపోజిట్‌గా ఇంకొక బెడ్‌రూమ్ మనం చూసుకునేటప్పుడు ఇక్కడ తూర్పు ముఖంగా ఓరియంటేషన్ చేసి అదే రకంగా వారికి కావాల్సినటువంటి ఒక కబోర్డ్ లాంటిది కూడా ఏర్పాటు చేశాము. ప్లస్ 2 పక్కల నుంచి డైరెక్షన్‌లోంచి వెంటిలేషన్ వచ్చే విధంగా మనం చూసాము. సో, ఫైనల్‌గా మనము లివింగ్ రూమ్ ఎవరైనా సరే వచ్చినప్పుడు ఒక గెస్ట్ అనేవాళ్ళు ఈ యొక్క లివింగ్ రూమ్‌లో కూర్చొని ఈ లివింగ్ రూమ్‌లోంచి చక్కగా ఒక టీవీ యూనిట్ అది పెట్టి ఒక 5, 6 వ్యక్తులు కూర్చునే విధంగా ఈ యొక్క డిజైన్ మనం చేసాం మిత్రులారా. ఈవెన్ 625 ఎస్ఎఫ్టీ అయినా సరే కనీస కొలతలు అంటే ఒక 8, 7, 9 అంటే నేనంటే 9 అంగుళాల గోడ చూపెట్టాను కాబట్టి ఇది. సో, 8x10 చక్కని కొలతలతో ఈ యొక్క లివింగ్ రూమ్ వచ్చింది. అదే రకంగా ఈ యొక్క నార్త్ వెస్ట్ అనే రూమ్ మనం తీసుకునేటప్పుడు చక్కగా 13x13 వచ్చిందండి. అదే రకంగా ఈ యొక్క మనకి సౌత్ వెస్ట్ బెడ్‌రూమ్ అనేది మనకి తీసుకునేటప్పుడు 13x 9:4 వచ్చింది. ఇక్కడ 9:4 చేయడంలో గల ఉద్దేశ్యం ఏంటంటే, మనకి ఈ యొక్క కిచెన్‌కిని, ఈ బెడ్‌రూమ్‌కి మధ్యగా ఒక కామన్ స్పేస్ అనేది క్రియేట్ చేసి, ఈ అంట్లు కడుక్కోవడము, బట్టలు ఉతుక్కోవడం, ఆరేసుకోవడం ఒక ఇంటిగ్రల్ పార్ట్ చేసినప్పుడు, మనం ఈ యొక్క బెడ్‌రూమ్ యొక్క నిడివిని పాదాబేసుడు తగ్గించాల్సొచ్చింది. అదే రకంగా ఇద్దరు కామన్‌గా వాడుకోవడానికి ఇంత చిన్న ఎస్ఎఫ్టీ దీంట్లో మనకి ఒక టాయిలెట్ అనేది తీసుకొని, మనకి సూత్రాలయన్స్ పడకుండా ఇద్దరు బెడ్‌రూమ్స్ ఉన్న వాళ్ళంతా కామన్‌గా వాడుకునే విధంగా ఇక్కడ ఈ యొక్క డిజైన్ అనేది చేయడం అనేది జరిగింది. మీరు చాలామంది అడగొచ్చు, గురువుగారు ఇలాగే చెయ్యాలా? ఇది ఒక నమూనా అండి. ఒక మంచి 16 కాలిక్యులేషన్స్ పాస్ అయినటువంటి ఆయు నంబర్ తీసుకొని, వాళ్ళందరూ సుఖశాంతిగా, ఆనందంగా ఉండడానికి ఒక కమ్యూనిటీ మొత్తము ఒక లయతో, ఒక వైబ్రెన్సీతో ఉంటుంది. అందరూ ఎవరింటికి వాళ్ళు ప్లాట్‌కి వాస్తు చూసుకుంటారు.
కానీ అన్ని ప్లాట్లు ఆ యొక్క ప్రాంగణము, కామన్ ఏరియాస్, మెట్లు, లిఫ్ట్ అన్నీ ఈ వాస్తు శాస్త్రంలో ఉన్నటువంటి కొలతల నుంచి మాత్రమే డిరైవ్ చేయబడింది. దీన్ని జనరలైజ్డ్ స్పేస్ డిజైన్ అని చెప్పి చెప్తారనమాట. ఇందులో ఉన్న వాళ్ళందరూ ఒక చక్కని ఒక అంశ, ఒక భుక్తి అంశ వేయడం ద్వారా సంతోషంగా ఉండేటట్టు చూసాం. అదే రకంగా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు ఒక స్టోరేజ్ ఏరియా కూడా ఈ యొక్క టాయిలెట్ పైన మనం ఏం చేసాము, చిన్న అటక అనేది క్రియేట్ చేసాం. సో ఈ అటక 2 చోట్ల మనం చేసుకోవచ్చు మిత్రులారా. చూడండి, ఈ అటక అనేది ఈ యొక్క టాయిలెట్ యొక్క కొలతలు తెలుపుతుంది ఇక్కడ. చూడండి 4x7 వచ్చిందనమాట. అదే రకంగా ఈ యొక్క స్పేస్‌లో అంటే మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మన లింటల్ లెవెల్ వరకు ఈ యొక్క స్పేస్‌ని ఈ రకంగా ఉంచడం ద్వారా మనము ఇక్కడ దీనిపైన కూడా ఒక అటక అనేది మనం వాడొచ్చు. అది ఏ రకంగా చేయొచ్చో నేను చెప్తున్నాను మిత్రులారా. సో ఇక్కడ చూడండి మిత్రులారా. ఈ కిచెన్ నుంచి వెళ్ళినప్పుడు మనం ఈ లోపల బట్టలు ఆరేసుకునే వ్యవస్థ కానివ్వండి, లేదా అంట్లు కడుక్కునే వ్యవస్థ కానీ ఇక్కడ మనం ఏర్పాటు చేసాం ఈ యొక్క స్పేస్‌లో. ఇదంతా కిచెన్‌లో ఒక ఇంటిగ్రల్ పార్ట్ లాగా మనము చేయడంతో పాటుగా ఇక్కడ ఏం చేసాం మిత్రులారా, లింటల్ లెవెల్ పైన మనము ఒక అటిక్ లాంటిది క్రియేట్ చేసి దాని నుంచి ఫ్లోర్ వరకు ఉన్న స్పేస్‌ని బెడ్‌రూమ్ నుంచి యూజ్ చేసుకునేటటువంటి ఒక స్టోరేజ్ లాగా. ఎందుకంటే స్టోరేజ్ చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. ఆ యొక్క స్టోరేజ్ అనేదాన్ని మనము ఆహ్, బయటికి కనపడకుండా ఒక వర్టికల్‌గా మనము ఈ రకంగా గూడా ఈ యొక్క డిజైన్‌లో వాడాం. అంటే ఈ యొక్క స్టోరేజు మనం కిచెన్ పైన వాడాము, లేదా టాయిలెట్ పైన వాడుకోవచ్చు అవసరాన్ని బట్టి. కానీ టాయిలెట్ పైన మనము ఎందుకు ఈ రకమైన వ్యవస్థ ఇచ్చామంటే, సూత్రా లైన్స్‌కి కింద కిటికీలు హానర్ చేయడానికి నాకు అవకాశం తగ్గింది కాబట్టి, ఈ రకంగా ఒక లింటెల్ లెవెల్ పైన ద్వారానికి ఎదురుగా నేను ఇంకొక ఓపెనింగ్ పెట్టడం ద్వారా కింద టాయిలెట్ ఉన్నా సరే పైనుంచి ఇంటి యొక్క మధ్య దీని నుంచి ఒక ఫ్లో అనేది ఈ డైరెక్షన్ నుంచి అటుపక్కకి వెళ్ళే విధంగా నేను ఈ డిజైన్‌లో జాగ్రత్త తీసుకోవడం అనేది జరిగిందండి. అంటే మీరు అబ్జర్వ్ చేయండి. ఒక చిన్న ఫ్యామిలీ ఫంక్షనాలిటీకి ఏమాత్రం తగ్గకుండా పబ్లిక్ స్పేసెస్‌కి చాలా ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం ద్వారా ఈ యొక్క డిజైన్ మనం చేశాం మిత్రులారా. చాలామంది ఒకే రకమైనటువంటి ఆసక్తి కలిగినటువంటి వ్యక్తులు, అదే రకంగా ఒకే చోట ఉద్యోగం చేసుకునేటటువంటి స్నేహితులు, ఇలాగా ఎక్కడైనా ఒక అరెకరం గాని, పావెకరం గాని కొనుక్కొని ఇల్లు కట్టుకుందాము అనుకునేటప్పుడు వారికి స్థల సేకరణ దగ్గర నుంచి, అందులో ధర్మబద్ధంగా స్థాపత్య వేద ప్రకారము అపార్ట్‌మెంట్ వాస్తును అనుసరించి ప్లాన్ ఇవ్వడము, దాన్ని ప్లాన్స్ తీసుకురావడము, దాన్ని ఎగ్జిక్యూట్ చేసి వారి ఇల్లులు వారికి అప్పచెప్పే విధంగా కూడా మేము సర్వీసెస్ ఇస్తున్నాం మిత్రులారా. అందువల్ల ఈ యొక్క వీడియో మిమ్మల్ని ఆలోచింపచేస్తుందని ఆలోచిస్తూ నెక్స్ట్ వీడియో, చివరి వీడియోలో మనము ఈ యొక్క పబ్లిక్ స్పేసెస్‌ని ఒక సెక్యూరిటీ ఎలా ఇచ్చాము అనేది నేను తెలియచెప్తాను మిత్రులారా. థాంక్ యూ వెరీ మచ్.